హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రండి ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేసుకుందాం. చూడండి, ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని వేపుకోవాలి. చూడండి, గుప్పెడు వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకున్నా అంతే. చూడండి, బాగా వేపుకుంటున్నాను. వేపుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కాయలు కాయలు వేయట్లేదు, తుంచి వేసాను. ఎందుకంటే కాయలు కాయలు వేస్తే పేలుతుంది, పేలి ఒకసారి నా పైన కూడా పడ్డది. అందుకని అప్పటి నుంచి ఇలా ముక్కలు చేసి వేసుకుంటాను. ఇప్పుడు దాంట్లోనే ఒక టమోటా కట్ చేసి వేసాను. మనం కొంచెమేనండి పచ్చడి చేసుకునేది, అందుకే మా ముగ్గురికి సరిపోతుంది అది, అందుకని చెప్పి వేసాను. చూడండి, బాగా మగ్గిపోయింది. దాంట్లోనే కొంచెం చింతపండు యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళి నూరుకొని వచ్చాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మాకు పైనండి రోలు ఉండేది, అందుకే చూపించట్లేదు దంచేది. చూడండి, ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, కరివేపాకు, ఈ 3 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వేపుకొని తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని వేపుకున్నాను. బాగా వేగిన తర్వాత చూడండి, పచ్చడి నేను కచ్చా పచ్చాగా దంచుకున్నాను, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మెత్తగా దంచుకుంటే ఏం బాగుండదు. చూడండి, నేను దంచిన పచ్చళ్ళలో కొంచెం దోసకాయలు కూడా కనిపిస్తున్నాయి. 2 నిమిషాలు ఉంచుకొని ఆఫ్ చేసుకోవటమే, అంతే. ఈజీగా దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.